మార్కాపురం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ షేక్ అబ్దుల్ కరీం మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో నమోదయ్యే వినతులను సత్వరం పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాలని అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. లో వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మార్కాపూర్ జిల్లా పరిధిలోని మార్కాపూర్ డివిజను, కన్గేట్ డివిజను అందరు కంప్లీట్ ఆల్ మండల్ లెవెల్ సెక్షన్ ఆఫీసర్స్, ఏడీఎస్, అకౌంట్ స్టాఫ్ అందరిని పిలిపించేసి మంత్లీ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి నెల ఈ మీటింగ్ పెట్టి మనకు రెగ్యులర్గా గవర్నమెంట్ లెవెల్ నుంచి జరిగిన ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ మీద కానీ, నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ పరంగా జరిగే అభివృద్ధి పనుల మీద కానీ దాని మీద కంప్లీట్ ఈ మీటింగ్ పెట్టుకుని దాని మీద ఒకసారి రివ్యూ చేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు మీటింగ్ అందరు పిలిపించేసి ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ తరఫున జరుగుతున్న పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో మేజర్గా కంప్లైంట్స్ ఏంటంటే ఈ పవర్ సప్లై ఇంటరప్షన్ మీద ఎక్కువ వస్తున్నాయి. దాని గురించి ప్రతి మండల్ లెవెల్ ఆఫీసు కూడా వాళ్ళకు సరైన అవగాహన కల్పించి అది వచ్చిన కంప్లైంట్ని ఏ విధంగా రిడ్రెసల్ చేయాలి, దాంతోపాటు ఫస్ట్ వీళ్ళకు అవగాహన ఏంటంటే ఫస్ట్ వచ్చిన గ్రీవెన్స్ని ఫస్ట్ రిడ్రెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఒకవేళ కాని పరిస్థితుల్లో ఏదైనా దానికి సంబంధించిన అంచనాలు కానీ ఏమైనా వేసి పంపిస్తే మాత్రం అది నీట్గా సర్దట్ మళ్ళీ దానికి వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రొలాంగ్డ్ కమ్యూనికేషన్ రాకుండా, నెక్స్ట్ అప్పీల్ రాకుండా వాళ్ళకు అవగాహన చెప్పడం జరిగింది. దానిలో మేజర్గా కొన్ని దగ్గర అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ అడిగారని చెప్పారు. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కూడా మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. లో వోల్టేజ్ కూడా ఎక్కడ మన అటువంటి కంప్లైంట్ వచ్చిన దాని దగ్గర మొత్తం లో వోల్టేజ్ సమస్యలు కూడా లేకుండా చూసుకుంటున్నాం. ఇవి కాకుండా మన పరిధిలో మన నోటీసులు వచ్చినవి కూడా పీజీఆర్ఎస్ ఒకటే కాకుండా రెగ్యులర్గా వచ్చిన కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఏదైనా కూడా దానికి పరిష్కరించడం కూడా చర్యలు తీసుకుంటున్నాము. మేజర్గా ఏంటంటే ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు అంటే కొన్ని దగ్గర ఉన్నాయి, అది కూడా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాము. ఎక్కడైనా షార్ట్ పోల్స్ ఉన్నా కూడా మనం దానికి వచ్చేసి అడిషనల్ పోల్స్ కూడా ఇస్తున్నాము. ఇది ఒకటే కాదు, దాంతోపాటు ఈ కన్జ్యూమర్స్ కొన్ని అప్లికేషన్స్ పెట్టిన తర్వాత న్యూ సర్వీసులు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు పైనుంచి గవర్నమెంట్ నుంచి కంప్లీట్ హ్యాండ్ టచ్ అనేది లేకుండా వాళ్ళతో డైరెక్ట్గా డిజిటల్ మోడ్లో అప్లికేషన్ పెట్టడానికి కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నాము. మేజర్గా ఏంటంటే మన వాట్సాప్ గవర్నెన్స్ కానీ, అదేవిధంగా 1921 సేవలతో కూడా అప్లికేషన్స్ చేయవచ్చు. అది ఆ విధంగా వచ్చే అప్లికేషన్స్ కూడా కంప్లీట్ త్వరగా ఎస్టిమేట్ చేసి ఇమీడియట్ కూడా సర్వీసులు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. మన మేజర్ ఏంటంటే కన్జ్యూమర్ అనే అతను మన ఆఫీసుకు వచ్చి తిరగకూడదు. కంప్లీట్ ఏదైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్గా ఇక్కడ టచ్ ఉండకూడదు. గవర్నమెంట్ ఆ లెవెల్లో ప్రోగ్రామ్ ఇచ్చింది కాబట్టి అదే విధంగా తీసుకున్న చర్యలు తీసుకుంటున్నాము. ఫ్యూచర్లో కూడా త్రూ వాట్సాప్ కానీ 1921 కానీ మన డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కానీ అప్లికేషన్ చూస్తే ఇమీడియట్ సర్వీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రతి నెల బిల్స్ ఇస్తున్నాము. బిల్స్ ఇచ్చిన తర్వాత కూడా 100% కలెక్షన్ రావడానికి కూడా వచ్చేటట్టు కూడా మన వాళ్ళు డీ లిస్టులు ఆపరేట్ చేసి వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకోవడానికి కూడా మన వాళ్ళకు ఇక్కడ వచ్చిన అందరు ఏఈలు కూడా ఆదేశించడం జరిగింది. మన మేజర్ ఏంటంటే టోటల్గా 24/7 నిరంతరంగా అన్లిమిటెడ్ పవర్ సప్లై మన విద్యుత్ వినియోగదారులకు ఇవ్వడమే మా మేజర్ లక్ష్యము. దానితో పాటు వాళ్ళకు కూడా మెరుగైన సేవలు ఇవ్వడానికి కూడా తీసుకున్న చర్యలు మాత్రం కొత్తగా ఈ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత కూడా చర్యలు అటువంటి తీసుకుంటున్నాము. అటువంటి ఏమైనా వచ్చినా కూడా కంప్లైంట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవడమే కాదు, ఎటువంటి కంప్లైంట్లు కూడా 191కు ఫోన్ చేయగలుగుతారు. ఫోన్ చేసి పరిష్కరించుకోండి. అటు ఇంకా ఏమైనా ఉంటే మాత్రం లోకల్గా మేము ఉంటాము. మాకు ఫోన్ చేసినా కూడా మా సమస్యలు పరిష్కరించడానికి
కృషి చేస్తాం. థ్యాంక్ యూ.